నమస్తే. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకైనా ఏర్పడ్డటువంటి బీసీ జేఏసీ. మనం మొన్న చూడడం జరిగింది. బీసీలు పెద్ద ఎత్తున కూడా రోడ్డు మీదకొచ్చి ధర్నాలు చేయడం జరిగింది. బంద్‌కు పిలుపునిచ్చిండ్రు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ కార్యాచరణ ఏంటి? రేపు భవిష్యత్తులో వాళ్ళు ఏ విధమైనటువంటి లక్ష్యాన్ని ఎంపిక చేసుకోబోతా ఉన్నారు? రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడా లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పైన? సో మరోసారి వాళ్ళు నిన్న ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. మరోసారి ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు తమ యొక్క కార్యాచరణ సిద్ధమైపోయిందంటూ. ఈ అన్ని అంశాలతో పాటు కల్వకుంట్ల కవితకు నిన్న కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు రాజీనామా చేస్తే 42% రిజర్వేషన్లు సక్సెస్ అవుతుందంటూ మరో విషయం కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో మనం చూసుకోవచ్చు, గతంలో ఆర్ కృష్ణయ్య గారు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి బీసీ జేఏసీలో ఉన్నటువంటి వైస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో జాజుల శ్రీనివాస్, వీళ్ళిద్దరు కలయిక పైన కొన్ని రకాలైనటువంటి మీమ్స్ వస్తూ ఉన్నాయి. కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. మన ముందే ఉన్నాడు కాబట్టి అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మన ముందు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి సార్, ఆల్రెడీ మరోసారి యుద్ధానికి సిద్ధమైనట్టుగా మీ బీసీ జేఏసీ కనబడతా ఉన్నది. ఏం చేయబోతున్నారు? రేపు భవిష్యత్తులో మీ కార్యాచరణ ఏంటిది? మీరు మొన్న చేసినటువంటి బంద్ ద్వారా మీరు సాధించినటువంటి విజయం ఏంటి? దానికి అంటే బంద్ ద్వారా సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చినాం. బీసీలు బలమైన శక్తులు ఇక్కడ. ఎందుకంటే హైకోర్టు స్టే ఇచ్చింది. వ్యవస్థలన్నీ, రాజకీయ వ్యవస్థలు, న్యాయ వ్యవస్థ, పొలిటికల్ వ్యవస్థ అందరూ కూడా బీసీలను చిన్నచూపు చూస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్ ఇవి. దీన్ని ఇవ్వడానికి ఎవరికేం అభ్యంతరం? ఎవరు ఆపుతారు? మాకు రిజర్వేషన్లు ఇస్తే రెడ్డి జాగృతి వాళ్ళు ఆపడం లేమని అర్థం ఉందా? రెడ్డిలో పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళ అభివృద్ధికి స్కీమ్లు అడగండి. మీరు సీఎంలు అవుతుండ్రు, పిఎంలు అవుతుండ్రు, మంత్రులు అవుతుండ్రు, ఎమ్మెల్యేలు అవుతుండ్రు. పేద రెడ్డిల గురించి మీరు ఏమన్నా చేస్తుర్రా? ఏం చేస్తారు? వాళ్ళ అభివృద్ధికి చేస్తారు. ఇప్పటికీ బీసీలకు అధికారము, ఎందుకంటే ఈ కులాల ఆత్మ గౌరవం పెరగడానికి అధికారం, అగ్రకులాలకు అధికారం, తమ ఆస్తులు కాపాడుకోవడానికి అధికారం. ఈ రెండుకి తేడా ఉంది. ఈ కులాల అభివృద్ధికి, ఆత్మగౌరవానికి అధికారం అడుగుతున్నాం. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్యంలో అన్ని కులాలకు, అన్ని వర్గాలకు వారి వాటా ఇవ్వడం ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి హక్కు. ఏ దేశంలో, ప్రపంచంలో అయినా హక్కు ఉన్నది. ఇక్కడ కూడా హక్కు కల్పించాలి. హక్కు కోసం మీరు చాలా కొట్లాడుతూ ఉన్నారు మొదటి నుంచి. ఇప్పుడు కొత్తగా కొట్లాడేది గత దశాబ్దాల కాలంగా 50 ఏళ్ళుగా కొట్లాడుతూ ఉన్నారు. అప్పుడు సాధ్యం కానటువంటిది ఇప్పుడు ఏ విధంగా సాధ్యమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి? మొన్నటి వరకు మొత్తుకోవడం జరిగింది. జీవో తీసుకొచ్చిన తర్వాత కూడా దీనిపైన ఒక క్లారిటీ లేదు. సో ఏంటి? క్లారిటీగానే ఉన్నది. జీవో క్లారిటీగా ఉంది. ఇవ్వడంలో మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి జాగృతి వాళ్ళు పోయి కేసు వేయడంతో స్టే వచ్చింది. అది రాజ్యాంగబద్ధమైన జీవో. జనాభా లెక్కలు తీశారు, అసెంబ్లీలో చట్టం చేశారు. దానికి బలమైన హేతుబద్ధమైన కారణాలు ఉన్నాయి. దాన్ని తప్పనిసరి కోర్టులో గెలుస్తాం మేము. ఎందుకంటే హైకోర్టులో ఉన్నది, సుప్రీంకోర్టు దాకా ఉంది. అది తప్పనిసరి న్యాయం మా వైపు ఉన్నది. ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలు మా వైపు ఉన్నాయి. మేము ఖచ్చితంగా గెలుస్తాం. కోర్టు కూడా చెప్పింది కదా సార్, అంటే 50% మించి రిజర్వేషన్లకు ఛాన్సే లేదు అన్నటువంటి. అగ్రకులాలకు 10% ఇచ్చినప్పుడు రిజర్వేషన్లు ఎత్తున్నాయి. 50% మించిందా లేదా? మండల్ కమిషన్ అప్పుడు కూడా 9 మంది జడ్జీల్లో మెజార్టీ జడ్జీలు ఏం చెప్పిండ్రు? 50% మించవచ్చు, జనాభా లెక్కలుండి సందర్భాన్ని బట్టి మించవచ్చు అని తీర్పు చెప్పారు. జనాభా లెక్కలున్నాయి, ఇక్కడ ఉద్యమం ఉంది, సందర్భం ఉన్నది, లెక్కలున్నాయి. కాబట్టి ఇక్కడ కూడా పెంచవచ్చు. మేము ఏం అడుగుతున్నాం? అరే మీరే ముఖ్యమంత్రులు, మీరే ఎమ్మెల్యేలు, మీరే మంత్రులు, మీరే ఎంపీలు, మరి మా పేద కులాలు సర్పంచులు, వార్డు మెంబర్ కూడా కావద్దని అడుగుతున్నాం. సో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అన్నటువంటి అంశం వరకు మాత్రమే కొంత పులి స్టాప్. ఎవరు మాట్లాడినప్పుడు కూడా 42% రిజర్వేషన్లు, 42% రాజకీయ స్థానిక సంస్థలు. కానీ విద్యా ఉద్యోగాలకు సంబంధించిన విషయాన్ని ఎందుకు అంత పెద్దగా ఈ యొక్క బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు అన్నటువంటి అంశంతో పోలిస్తే ఈ అంశం చాలా లోతులో పడిపోయింది. దీన్ని ఎవరు కూడా పెద్దగా ప్రచారంలోకి తీసుకురావట్లేదు. మొత్తంకే 42. అయితే దీని మీద జీవో వెళ్ళింది, ఎన్నికల దగ్గర ఉన్నాయి కాబట్టి అది పాపులర్ అయింది. అంతేగాని విద్యా ఉద్యోగాలు ఏమి వదులుకుంటలేము, చట్టసభలు కూడా వదులుకుంటలేము. చట్టసభలు కూడా రిజర్వేషన్లు కావాలని 30 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాం. 96 నుంచి కొన్ని వేల ఉద్యమాలు జరిగాయి ఇప్పటికీ. ఇప్పుడు ఈ ఉద్యమం దేనికోసం? మళ్ళీ నెక్స్ట్ మంత్ లో మీరు పెట్టుకున్నటువంటి ఉద్యమం దేనికోసం? ఈ ఉద్యమం నెక్స్ట్ మంత్ అని కాదు, ఇప్పుడే స్టార్ట్ ఉన్నది. చాలా జిల్లాలలో దీక్షలు, ఈరోజు పెద్దపల్లిలో దీక్షలు పెట్టారు,
నల్గొండలో దీక్షలు పెట్టారు, వికారాబాద్లో దీక్షలు చేస్తున్నారు. బీసీ జేఏసీ వల్ల ఆర్ కృష్ణ మనుషుల బీసీ జేఏసీ కృష్ణ బీసీజేఎస్కి చైర్మన్. నిర్ణయం నాది, ఏదైనా అందరం కలిసి తీసుకుంటాం. ఓకే. బీసీజేఎస్ ఆధ్వర్యం లోపలనే కమిటీలు ఏర్పడి నిర్ణయాలు తీసుకొని ఉద్యమాన్ని స్పీడప్ చేసినాం. సో బీసీ జేఏసీ ఏర్పాటు చేసిన తర్వాత సంతృప్తికరంగానే ఉన్నారా ఆర్ కృష్ణయ్య గారు? సంతృప్తికరంగానే ఉన్నాయి. అంటే మీరు చైర్మన్ అయినా కానీ కొంతమందిని దాంట్లో చేర్చుకోవడం పట్ల చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. చేర్చుకుంటాం అందరినీ. నేను ఇక్కడనే మీకు క్లారిటీ ఇస్తున్నా, ఇప్పుడు ఇంకా చాలా మందిని చేర్చుకోవాలి. ఆల్రెడీ అన్ని కుల సంఘాలకు కన్నునలు ఇస్తామని మాట ఇచ్చినాం, వాళ్ళని చేసుకోవాలి. అనేక ప్రజాస్వామ్య శక్తులు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా బీసీల మీద అంకిత భావంతో పోరాడే నాయకులు ఉన్నారు. ఆ శక్తులను కూడా ఇందులో చేర్చి బలమైన ఉద్యమం నిర్మించాలి. ఒక వ్యక్తికి కాదు, నాకా ఏం అవసరం లేదు. నేను ఆల్రెడీ మంచి అన్ని రకాలుగా నేను పోరాడుతున్నా, పేరు వచ్చింది. ఇంకా కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలి, అనేక మంది నాయకులను తయారు చేయాలి, ఉద్యమాన్ని ఊరూరా తీసుకుపోవాలి. ఇప్పటికే మండల స్థాయికి వచ్చిన బంద్ అప్పుడు, గతంలో ఎప్పుడు బంధులు జరిగినా జిల్లా తాలూకా స్థాయిలో ఉంటుండే. మొన్నటి బంధు జిల్లా తాలూకా స్థాయి, మండల స్థాయి కాదు, గ్రామాలలో కూడా బంద్ జరిపారు. ఇంత చరిత్రాత్మకమైన బంద్ జరిగింది. దీనికి మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ ఎంత చైతన్యం ఉన్నదని. కేసుకు స్టే రాందనే ప్రజల లోపల మాకు ఇంకా కొట్లాడాలి, మాకు న్యాయం జరగడం లేదని నిరసన చెప్పారు. ఇంకోటి మహారాష్ట్రలో ఇదే కేసు, స్టే కాదు, హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. అక్కడ ఉద్యమం జరిగిందా? లేదు. ఉత్తరప్రదేశ్లో కూడా ఇదే కేసు, హైకోర్టు కొట్టేసింది, స్టే ఇచ్చింది, కొట్టేసింది, సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. ఉద్యమం జరిగిందా? లేదు. మధ్యప్రదేశ్ కూడా ఇదే పరిస్థితి, స్టే ఇవ్వాలి, ఇచ్చిండ్రు, హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు. కర్ణాటక కూడా హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు. స్టే వచ్చి ప్రజలు రోడ్ల మీదకి వచ్చినా రాలేదు, మన ఒక్క దగ్గరనే వచ్చారు. అంటే ఇది బీసీల ఉద్యమానికి సంకేతం. ఇది నివురుగప్పిన నిప్పు లేకుండే దీన్ని ఒక వ్యూహం ప్రకారం తీసుకొచ్చాం. ఈరోజు ప్రజలందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. అందుకే ఈ ఉద్యమంను ఇంకా బలమైన ఉద్యమంగా తీర్చిదిద్దాం. మీరు ఈ జేఏసీకి చైర్మన్గా, వర్కింగ్ చైర్మన్గా జాజుల ఇద్దరు ఉన్నారు. సో దీనిలో సూటిగానే మేము క్వశ్చన్స్ అడగవచ్చు. మీ ఇద్దరికి సంబంధించిన కలయికని కౌరవుల కలయిక, వాళ్ళ కౌరవుల యుద్ధం అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మాటలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే మీరు మొన్నటి వరకు విడిగా కొట్లాడినటువంటి, సరే బీసీల సంక్షేమం కోసం కావచ్చు, మీరు కొట్లాడినప్పటికీ విడివిడిగా విడివిడిగా కొట్లాడారు. సో ఈరోజు కలవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది మళ్ళీ వీళ్ళిద్దరు కొంతమంది నెగిటివ్ కామెంట్ చేస్తున్నటువంటి వరకు చెప్తారు. ఇక్కడ అందరూ కలవాలని కోరుకుంటారు. నేను జాజులతో పాటు ఇంకా అనేక మంది, రాజారావు కలిసిండు, నారాయణ అనేక సీనియర్ నాయకుడు, దాస్ సురేష్ కలిసిండు, ఇంకా అనేక మంది కుల సంఘాలు, మున్నూరు కాపు సంఘం, యాదవ సంఘం, ఇట్లా పద్మశాలి సంఘం, అనేక సంఘాలు, అనేక శక్తులు, ఇంకా బయట ఉండి పోరాడుతున్నటువంటి వాళ్ళు, ప్రజా సంఘాల ద్వారా, ఉద్యమాల ద్వారా పోరాడేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కలుపుకోవాలి. ఈ బంధు సందర్భంగా సమయం దొరకలేదు నాకు. ఇక్కడ చాలా టైట్ షెడ్యూల్ ఉంటుంది. ఎప్పుడు రోజు 1000 మంది వస్తారు, జిల్లాలో వస్తారు. సంఘం బలంగా ఉంది, వాళ్ళందరూ వస్తుంటారు. దానివల్ల తీరిక దొరుకుతుందని కలలేదు. అటువంటి వాళ్ళు అపార్థం చేసుకోవచ్చు, అదేం లేదు. ఈ ఉద్యమం అందరిది. ఇంతవరకు రానులను కూడా అందరినీ కలుపుకుంటాం, ఓపెన్ వెల్కమ్ చేస్తుంటాం. మీరు అంత కొట్లాడినప్పుడు కూడా, మీరు ఒక ఎంత కొట్లాడినప్పుడు కూడా అది కౌరవుల యుద్ధమే అన్నటువంటిది జస్టిస్ ఈశ్వరయ్య లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి పెద్దలు. ఈశ్వరయ్య గారు గౌరవనీయులు. ఇంకా అర్థం మమ్మల్ని ప్రాపర్గా మీరు అర్థం చేసుకోవాలి, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. నేను ఇన్ని రోజులు ఏమిటి కోసం కొట్లాడా? 50 ఏళ్ళుగా కొట్లాడుతున్నా. నేను జాబ్ లేక రాలేదు. పెద్ద పెద్ద జాబ్, బ్యాంక్ ఆఫీసర్ వచ్చింది, గ్రూప్ 1 ఆఫీసర్ వచ్చింది, గ్రూప్ 2 ఆఫీసర్ వచ్చింది. 83లో ఎమ్మెల్యే పదవిని రామారావు హిమాయత్ నగర్ నుంచి ఇచ్చారు, తీసుకోలేదు. నా కులాలు చదువుకోవాలని పోరాడి దేశంలో ఎక్కడ లేనన్ని హాస్టళ్ళు, 6000 హాస్టళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో పెట్టాం. చదువు ద్వారా నీ కులాలు డెవలప్ అవుతారండి. రెండవది, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం గురుకులాలు పెట్టాలని కొట్లాడినాం. ఇవి 1600 గురుకులాలు ఉన్నాయి. దేశంలో ఎక్కడన్నా గురుకులాలు ఉన్నాయా? లేవు. ఇక్కడ ఎందుకు పెట్టించినా బాగా అలా దానిలో మంచిగా డాక్టర్లు కావాలి, కలెక్టర్లు కావాలి, ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, లీడర్లు కావాలి, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని కొట్లాడాం. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కువ ఉన్నది, లక్షలల్లో కట్టలేక చదవలేకపోతున్నారు, పిల్లలు ఆగమవుతున్నారు అని కొట్లాడినా. 5 రోజులు నిరాహార దీక్ష చేసిన.
అమర నిరాదరించ 70 కిలోలు ఉంటే 53 కిలోలకు తగ్గారు. అందరు బతుకుతారా లేదనుకున్నారు. ఎందుకు తెగించిపోరాడినా మా పిల్లలు చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలని కొట్లాడినా విజయం సాధించాను. ప్రతి జీవో మీద నా పేరుంది. 2000 జీవోలు తెచ్చాను. ఈరోజు హాస్టళ్ళు, గురుకులాలు, ఫీజు రియంబర్స్మెంట్, ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్లు చదివితేనే ఈ పేద కులాలు డెవలప్ అవుతారు అని తెచ్చాము. దాని పరిణామాలు కనిపిస్తున్నాయి మీ కళ్ళకు కూడా. ఎక్కువ సంఖ్యలో చదువుకుంటున్నారు ఈరోజు. ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు. సమాజంలో నిశ్శబ్ద విప్లవం వచ్చింది. ఈ విప్లవమే బీసీ ఉద్యమం. మీకు ఇంకోటి కూడా క్లారిటీ ఇవ్వాలి సందర్భంగా. మనము 10 ఏళ్ళ కింద 10-12 ఏళ్ళు అనుకుందాం, రోడ్డు వచ్చే దగ్గర ఎవరు ఉంటుంది? పాలమూరు లేబర్, ప్రకాశం లేబర్, శ్రీకాకుళం లేబర్. ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఇప్పుడు ఛత్తీస్గఢ్ లేబర్, ఒరిస్సా లేబర్, బీహార్ లేబర్, యూపీ, మధ్యప్రదేశ్ లేబర్ ఉన్నారు. మన వాళ్ళందరూ ఏమయ్యారు? లేబర్ ఎందుకు దొరుకుతలేదు? ఊళ్ళల్లో కూడా ఎందుకు దొరుకుతలేదు? బీసీలు అర్థం చేసుకోలేదు. ఓసీలు చెప్తున్నారు నీ వల్ల అందరు చదువుకున్నారు, ఇక్కడ లేబర్ దొరుకుతలేరు. చాలా మార్పు వచ్చింది సమాజంలో. ప్రతి కుటుంబం డెవలప్ అయ్యేదని సీఎం కూడా మీటింగ్లో చెప్పాడు. ప్రతి ఒక్కరు బీసీలు చదువుకుంటారు, వాళ్ళని గౌరవించాలని. అంటే నిశ్శబ్ద విప్లవం వచ్చింది. అది నేను స్కాలర్షిప్లకు, హాస్టళ్లకు అని కొందరు పెద్దలు విమర్శిస్తారు. సరికాదు. చదువు ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది. అందుకోసం ఒక ఎజెండాతో కొట్లాడా. ఇప్పుడు ముఖ్యమంత్రులు అయ్యారు ఉత్తరప్రదేశ్లో, బీహార్లో. నేను అలా నగౌరవపరచొద్దని చెప్తలేను. కర్ణాటకలో, తమిళనాడులో కూడా బీసీలు ముఖ్యమంత్రి. అక్కడ గురుకులాలు ఎందుకు లేవు? ఇన్ని హాస్టళ్ళు ఎందుకు లేవు? ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు లేదు? ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఎందుకు వస్తలేదు? ఇంత ఉద్యోగాలలో మన పర్సెంటేజ్ విపరీతంగా పెరిగాలి. ఇంత అమెరికాకు పోయేవాళ్ళు కూడా అమెరికాలో మనోళ్ళు ఎక్కున్నారు. ఎందుకున్నారు? ఈ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, గురుకులాల వల్ల ప్రతి ఒక్కరు చదువుకొని పైకి వస్తున్నారు. ఇది మార్పు. అట్లాంటి మార్పును నేను ఏదో కొందరు పదవుల కోసం కొట్లాడలేదు. నా పదవులు త్యాగం చేసిన. నేను అలాంటి రాలేదు. నాది డిగ్రీ బీకామ్లో ర్యాంక్ గోల్డ్ మెడల్, ఎల్ఎల్బీలో ఫస్ట్ ర్యాంక్ గోల్డ్ మెడల్, ఎల్ఎల్బీలో ఫస్ట్ ర్యాంక్ గోల్డ్ మెడల్. పెద్ద పెద్ద జాబులు వచ్చినా వదులుకున్నా. అలాంటప్పుడు వచ్చి ఏదో పదవి లేక, చదువు లేక వచ్చి పోరాడతలేదు. చందాల సంఘం అసలు కాదు. పుట్టాడు కష్టాలు పడి వ్యవసాయం చేసి ఆ డబ్బుతో ఉద్యమం చేసిన. హార్డ్ ఇయర్ మరి అందరికి ఓపెన్ ఉంది. నేను 50 ఏళ్ళ నుంచి ఇన్నే ఉంటాను, ఇంకా ఇన్నే ఉంటున్నా. అందరూ రాజకీయాలకు వచ్చి ఎక్కడెక్కడ బంజారాల్స్, జూబ్లీస్. నేను దానికి తప్పు పడతలేదు. ఇక్కడున్న నిబద్ధతతోటి నా కులాలను డెవలప్ చేయాలనే ఎజెండాతో ఉన్నా. దాన్ని ప్రచారం లేక చాలామంది అర్థం చేసుకోరు. అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారిని ఎవరైనా ట్రాక్ తప్పించేటువంటి ప్రయత్నం చేసిన, ఆర్ కృష్ణయ్యని మిస్గైడ్ చేసి అటువైపు లాక్కెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆయన చేసినటువంటి ఉద్యమం సరైనది అయినప్పటికీ కూడా ఆయనతో ఉన్నటువంటి వ్యక్తులు, శక్తులు వేరే పార్టీతో కొలాబరేట్ అయి ఉన్నారు కాబట్టి ఆ ట్రాప్ లో పడ్డడం ఆర్ కృష్ణయ్య అనేది ప్రశ్నే లేదు. నాకు ఎజెండా ఉంది. బంధు పిలిపించినంత ఏంటిది అర్థం? బీసీ ఉద్యమాన్ని పీక్ స్థాయికి తీసుకుపోవడం. ఈరోజు అందరు దీక్షలు చేస్తున్నారు జిల్లాలలో. ఈ అర్థం ఏంటి? ఉద్యమాన్ని మరింత పెంచాలి. ఎవరు ట్రాప్ చేయలేరు. నాకు స్వార్థం లేదు. ఎప్పుడైనా జాతికి లాభం కలగాలి, జాతి అభివృద్ధి చెందాలనే ఎజెండాతో ఉన్న ఈ ఏజ్లో ఏది అవసరం లేదు. నేను చాలాసార్లు మీకు ఈ సందర్భం వచ్చింది చెప్తున్నా. నేను 8వ తరగతి అంటే తపస్సు చేసుకోవాలని అనుకున్నాను. బ్యాగ్ తీసుకున్నా, బ్యాగ్లో చిట్టి రాసిన. నా వెంబడి మోహన్ రెడ్డి అని ఉండి, ఆయన కూడా నా వెంబడి రానికి సిద్ధపడ్డారు తపస్సు చేయడం. తపస్సు చేద్దామని నిర్ణయించి లెటర్ రాసి బ్యాగ్లో పెట్టి మధ్యలో అప్పుడు స్కూల్లో కాడ కూడా టీచర్లు చెక్ చేస్తుంది. అయితే సార్లు చెక్ చేస్తారని ఓ నాగలగుట్ట అని ఉంటుంది, అక్కడ బస్సు ఆపి ఎక్కి దారులకు పోయి తపస్సు చేద్దామని నిర్ణయించుకున్నాం. కానీ ఆడ బ్యాగ్లో లెటర్ రాసినాం, పోయినాం, తిన్నాం, ఇలా పడ్డాం. సాయంత్రం దాకా ఇలా పడితే కూడా బస్సు ఆపలేదు. దాంతో రిటర్న్ వచ్చి మళ్ళీ వస్తే ఆడ బ్యాగ్ అట్లే ఉంది, చిట్టీలు అట్లే ఉన్నాయి, టిఫిన్ అట్లే ఉంది. తీసుకొని ఇంటికి పోయినాం. ఆ మోహన్ రెడ్డి ఆయన ఏం చేసిండు? వాళ్ళ తల్లిని పట్టుకొని ఆమని ఏడ్చిండు. ఏడ్చేసరికి ఏం ఏమైందంటే ఇట్లా కృష్ణాన్ని వెంబడి తపస్సు చేద్దాం అనుకుని పోయినాం, దొరకలేదు, నాకు బాధ అవుతుంది మమ్మీ అని ఏడ్చింది. ఏడిస్తే వాళ్ళ తల్లిని తీసుకొని మా నాయన దగ్గరికి వచ్చాడు. మా నాయన గొప్ప ఆధ్యాత్మిక సంపన్నుడు, తపస్సు చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు రోజు పూజలు గంటలు చేస్తుండే, సూర్య నమస్కారాలు చేస్తుండే. ఆయన అన్నాడు, నా కొడుకు ఆధ్యాత్మిక చింతలు ఎక్కువ, ఏదో కానీ నచ్చజెప్పి ఇప్పుడు ఊరలే ఉండని పెద్ద నాకు వదువు పెట్టని నాకు నచ్చజెప్పాడు. అంత అప్పటి నుంచే తపస్సు చేయాలని, సాధన చేయాలని
ఇప్పటికి యోగా చేస్తా, మెడిటేషన్ చేస్తా, ప్రాణాయామం చేస్తా. ఉమ్. ఒక జీవితం మీద ఒక అన్నీ తెలిసినవాడిని. అవును. జాతి కోసం ప్రయోజనాలు ఉండాలని పోరాడుతున్నాయి కదా తప్ప ఇంకా ఈ కులాలకు ఇప్పుడు హాస్టల్ పెట్టించిన నా కొడుకు కోసం వేలాది మంది చదువుతున్నారు. గురుకులాలు పెట్టించిన ఎవరికి ప్రజల కోసం పెట్టించిన. లోకల్ బాడీ కూడా 84లో నేనే కొట్లాడి రామారావు తోటి 84 నుంచి 86లో కొట్లాడితే రామారావు 20% పెట్టాడు. మళ్ళీ కొట్లాడితే విజయభాస్కర్ రెడ్డి 34కి వచ్చాడు. అప్పుడు ఎవరు లేదు, నేనే పాత స్టేట్మెంట్ బుక్లలో చూడండి మీరు రికార్డల్లో కొట్లాడి పెట్టించి. ఇవన్నీ ఎవరి కోసం? ప్రజల కోసం. ఈ దశలో అవసరం లేదు నాకు. నా కొడుకు చదువుకున్నాను, నా బిడ్డ మంచి సెటిల్ అయ్యారు, మా భార్య గ్రూప్ అని జాయింట్ కమిషనరు, రిటైర్ అయింది మొన్ననే. అన్నీ ఉన్నాయి నాకు. మా నాయన అమ్మ సంపాదించిన ఆస్తి ఉంది. నాకంటూ ఏం కోరికలు లేవు, తినేది లేదు, తాగేది లేదు, సిగరెట్ కూడా తాగా. అంటే అప్పటి వరకు మీకు ఆర్ కృష్ణయ్య గారు అంటే సరే పేదల కోసం, పేద విద్యార్థుల కోసం, స్కాలర్షిప్ల కోసం కొట్లాడుతాడు, హాస్టల్ కట్టించిన అన్నటువంటి ఒక పేరు ఉంది. కానీ అయితే మొన్నటితో ఎంతో కొంతమంది విమర్శలు చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు అటువంటి పరిస్థితి వచ్చింది ఆ జేఏసీ ఏర్పాటు చేసిన తర్వాత. ఉద్యమం చేసినప్పుడు జేఏసీకి ప్రాధాన్యత పెరిగింది. దానిలో అందరిని అకామిడేట్ చేయాలంటే సాధ్యమా? చేద్దామనే క్రమంలో బంధించడం, బిజీ అయినాం. 1-2 సిట్టింగ్లు అయినాక అందరిని అకామిడేట్ చేద్దాం, అందరికి ప్రాధాన్యత ఇద్దాం, అందరిని భాగస్వామ్యం చేద్దాం. ఈ ఉద్యమం ఒక్కది కాదు, తెలంగాణ ఉద్యమం లేక ఇది అందరు రావచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు, మాకు పాత్ర కావాలి, మేము పోరాడతామని అందరూ అడుగు తప్పు కాదు, పోటీతత్వం అది. ఇప్పుడు వాళ్ళు దాని విమర్శ 42% రిజర్వేషన్ల సాధన సమితి అనేది ఇప్పుడు ఉన్నటువంటి మనం ఇంతకుముందు జస్టిస్ ఈశ్వరయ్య సార్ కావచ్చు, విశ్వనాథన్ గారు కావచ్చు, బాలరాజు గౌడ్ గారు కావచ్చు, చిరంజీవులు గారు కావచ్చు. సో వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా మొన్న ఈ ధర్నా చౌకలోనే ధర్నాలు చేసిండ్రు. మరి దాంట్లో కూడా మీరు ఏమో పార్టిసిపేట్ చేసినట్టుగా కనపడలేదు, ఇక్కడ కూడా మీరు కనపడలేదు. మీకు ఇన్విటేషన్ రాలేదా? లేకపోతే రాలేదు. కొద్దిగా చిన్న కొందరేమో సెంట్రల్ మీద పడరు, కొందరేమో స్టేట్ చేయాలని, మనమేమో వాస్తవాల మీద కొట్లాడుతున్నాం. భిన్నాభిప్రాయాలు ఉన్నాయి వాళ్ళకి మీకు మధ్య. అంటే భిన్నాభిప్రాయాలు అంటే విజయం సాధించడంలో పద్ధతులు, ఎంచుకున్న మార్గంలో తేడాలు ఉన్నాయి. రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెట్టాలని వాళ్ళు, లేదు రాజ్యాంగ సవరణ జరగాలి, షెడ్యూల్లో పెట్టి అనేకం ఇంకా కేసులు నడుస్తున్నాయి. సవరణ జరిగితే పర్మనెంట్ సొల్యూషన్ అని మేము. దీనికోసం అన్ని ప్రభుత్వాలు, కొందరేమో కాంగ్రెస్కి అనుకున్నాము, కొందరేమో విజయం సాధించాలని. నేను ఏమంటున్నా అంటే ఈ సమస్య పరిష్కారం కావాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. ఇందుకోసం హామీ ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దానికి శ్రద్ధ ఎక్కువ భుజాల మీద వేసుకోరేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు కలిసి ఇండియా కూటమికి పార్లమెంట్ ఎంతమంది ఉన్నారు? 240 మంది ఉన్నారు. బీహార్ ఇష్యూ మీద మేము ఉన్నట్టు పార్లమెంట్ సెషన్లో 240 మంది ఎవ్రీడే పార్లమెంటరీ నడవనీయలేదు, రాజ్యసభ నడవనీయలేదు, లోక్సభ నడవనీయలేదు. రోజు గొడవ చేసి వాకౌట్ చేసారు. మరి ఒక్క రోజన్న ఈ రిజర్వేషన్లు కావాలని ఎందుకు కొట్లాడలేదు వాళ్ళు? నేను విమర్శిస్తే బీసీలకు దూరం చేసినట్టు అవుతుందని అంటలేను. ఇది నిజమా కాదా? సూచన. నేను దీన్ని సూచనగా భావించాలి, ఆత్మ విమర్శగా భావించాలి. మాకు విజయమే లక్ష్యం, విమర్శ కాదు. నాకు విజయమే లక్ష్యం. వాళ్ళని నేను ఈ సూచన చేస్తున్నా, మీరు బీసీల గురించి పార్లమెంట్లో ఒక 4 రోజులు బైకాట్ చేయండి, తప్పనిసరి ఈ సమస్య కొలిక్కి వస్తుంది. రోడ్ల మీద మీరు మేము చేస్తున్నాం, రోడ్ల మీద 30 ఏళ్ల నుంచి మేము చేస్తున్నాం, రిప్రజెంట్ చేసినాం. ఒక వ్యవస్థ గనిభించినటువంటి వ్యవస్థలో వివక్షతకు గురైనటువంటి వర్గానికి హక్కులు ఇవ్వాలంటే అన్ని హక్కులు అనుభవించే అధికారం అనుభవించినటువంటి వర్గం ఇవ్వడానికి ముందుకు రాదు. కుర్చీ ఉన్నది, కుర్చీ గుంజుకుంటే ఎవరు ఇస్తారు? కుర్చీ ఇవ్వరు. అందుకే కుర్చీ గుంజుకోవడం కంటే మర్యాదగా లేచిపండి ఆ కుర్చీ మాది అని మేము అడుగుతున్నాం. 10 కుర్చీలు మాకు కూడా ఒక కుర్చీ వస్తుంది, ఇంకో కుర్చీ ఏమని అడుగుతున్నాం. ఆ కుర్చీ వేయడానికి కూడా వాళ్ళు ఒప్పుకుంటారు. ఇప్పుడు 9th షెడ్యూల్లో చేరిస్తేనే అది శ్రీరామ రక్ష కాబట్టి బీజేపీ పార్టీ మీద కొట్లాడితేనే అది మనకు సేఫ్ గా ఉంటుంది. తాత్కాలికమైనటువంటి సవరణ బీజేపీ పార్టీ మీద కొట్లాడాలి. ఏడ కొట్లాడాలి? ఢిల్లీ పార్లమెంట్ కొట్లాడాలి. ఎంపీలు ఉన్నారు కదా మిగతా, ఎందుకు కొట్లాడతలేదు? చర్చ చేయి, అందరు కన్విన్స్ అవుతారు కదా. నేను ఎప్పుడు అవకాశం వచ్చినా బీసీల గురించి నేను సూచనలు ఇస్తున్నా. మొన్న చూడు కులాల గణన, బీజేపీ పార్టీ బీసీలకు వ్యతిరేకం కాదు. ఎందుకంటే మీకు క్లారిటీ, ఫ్యాక్ట్, మాటలు కాదు నేను చెప్తున్నా. ప్రధానమంత్రి బీసీ కావాలని ఎన్నో రోజులుగా పోరాడినాం. ఇచ్చిర్రా? బీజేపీ పార్టీ ప్రధానమంత్రి మోడీని చేశారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ప్రధానమంత్రి ఇచ్చారు.
అందులో అనేక మంది హేమాహేమీలు ఉన్నారు. వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? మోడీకి ఎందుకు ఇచ్చారు? ఒక బీసీ అని ఇచ్చారు. అదేవిధంగా ఒక ట్రైబల్ లేడీకి రాష్ట్రపతి ఇచ్చారు. అంతకుముందు ఒక బీసీకి దళితుడికి రాష్ట్రపతి ఇచ్చారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి బీసీకి ఇచ్చారు. సుప్రీంకోర్టు జడ్జిని ఒక ఎస్సీని చేశారు. బీసీలు ఎస్సీలు తప్ప బీజేపీలో ఉన్నతమైన పదవులు ఎవరున్నారు? ఇది గమనించాలి. బీజేపీ మీద బ్రాండ్ వేసి రాజకీయంగా గిట్టని వారు, రాజకీయంగా పడని వారు విమర్శిస్తారు. అది కాదు, బీజేపీ పార్టీని కూడా కన్విన్స్ చేసి బీజేపీ పార్టీ సరైన పంతాలు కులగణనే తీసుకోండి. 30 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నా కులగణన చేయాలని. ఏ పార్టీ గతంలో ఎందుకు ఒప్పుకోలేదు? సుప్రీంకోర్టులో కేసు చేసిన ఎందుకు దిగి రాలేదు వాళ్ళు? ఇప్పుడు ఆ చరిత్రలోనే మొదటిసారి మోడీ ప్రభుత్వం కులగణనకి ఇచ్చారు. ఇది బీసీ వ్యతిరేక చర్యనా? మీరెందుకు చేయలేదు, ఈయన ఎందుకు చేశారు? ఈ తేడా గమనించాలి కదా సమాజం. ఏదో మభ్యపెట్టి పదే పదే గోబెల్స్ ప్రచారం, అబద్ధాలు. ఒక అబద్ధాన్ని 100 సార్లు బీజేపీ వ్యతిరేకం బీజేపీ. అరే బీజేపీ కులగణన చేసింది, బీసీని ప్రధానమంత్రి చేసింది. ఎవరు చేయని పనులన్నీ ఆ పార్టీ చేస్తుంది. 27 మంది మంత్రులను, గవర్నర్లను అన్నీ చేస్తుంది. సో ఇవన్నీ చేసినప్పుడు కూడా ఒక రకమైనటువంటి ప్రచారం కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అవుతుంది కాబట్టి దాంట్లో బీజేపీ పార్టీకి ఒకవేళ చిత్తశుద్ధి ఉన్నట్టయితే, బీసీల మీద ప్రేమ ఉన్నట్టయితే అక్కడ అభ్యర్థికి బీసీ నిలబెట్టవచ్చు కదా అని చెప్పేసి ఒక నియోజకవర్గం ఇస్తే ఇచ్చినట్టేనా? అక్కడ ఒక సిట్టింగ్ వాళ్ళకు ఉన్నాడు. పోయినసారి ఆయన బాగా కలిసి పెట్టుకున్నాడు కాబట్టి ఆయనకు రొటీన్ ఇచ్చారు తప్ప మొత్తం బీజేపీ పార్టీ తెలంగాణలో బీసీ సీఎం ఇస్తాయని ప్రచారం చేసింది. ఇప్పుడు కూడా అదే మాట కట్టుబడి ఉన్నారు. మేము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్నారు. ఓ ఎమ్మెల్యే ముఖ్యమా, బీసీ ముఖ్యమంత్రి ముఖ్యమా? ముఖ్యమంత్రి అయితే బీసీల పంట వండుతుంది. అందరికి ఇంటింటికి 10 లక్షల లోన్ వస్తుంది, పిల్లలకు జాబులు వస్తాయి. ఇక్కడ బడ్జెట్ జరపకపోతే కేంద్రం నుంచి చేస్తాం. వీళ్ళు అప్పులు చేస్తున్నారు, అభివృద్ధి లేదు, అప్పు ఫీజులు ఇస్తలేరు, స్కాలర్షిప్లు ఇస్తలేరు, హాస్టల్లో బిల్డింగ్లు కడతలేరు, ఒక్క పని కూడా మంచిగా చేస్తలేరు, బడ్జెట్ లేదా అంటారు. బీజేపీ ఉంటే కేంద్రంకి వెళ్ళి 100,000 కోట్లు తీసుకొస్తుంది, డెవలప్మెంట్ చేస్తుంది. హాస్టల్ బిల్డింగ్లు కడతారు, గురుకులాల బిల్డింగ్లు కడతారు, అందరికి ఫీజులు ఇస్తారు, స్కాలర్షిప్లు ఇస్తారు, ఉద్యోగాలు ఇస్తారు, ఇంటికి 10 లక్షల సబ్సిడీ ఇస్తారు. ఓకే, ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు రావాలంటే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో తెలంగాణ నుంచి, సో వాళ్ళందరూ కూడా రాజీనామా చేసినట్టయితే ఉంటే ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు సాధ్యమవుతుంది అనేది కవిత యొక్క స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ఎట్లా చూస్తారు? అంటే రాజకీయ కోణంలో కాకుంటే 8 మంది రాజీనామా చేస్తే రాదు. అది పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే మొన్న బంద్ జరిపినాం, దాని ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇట్లాంటి ఉద్యమాలు జరగాలి 5-6 సార్లు. పార్లమెంట్లో అన్ని పార్టీలు కలిసి పట్టుబట్టి పోరాడాలి, అప్పుడు వస్తుంది. 8 మంది రాజీనామా చేస్తే ఎట్లా వస్తుంది చెప్పు? రిజైన్ చేస్తే మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి. రిజర్వేషన్లు రాజీనామా చేస్తే రిజర్వేషన్లు కాదు వచ్చేది, ఉప ఎన్నికలు వస్తాయి అంతే. అట్లా అంతేగాని అట్లా రాజకీయ కోణంలో చూడొద్దు. కార్య సాధన ఎట్లా ముఖ్యం అది చూడాలి. నేను హాస్టల్ల కోసం అట్లా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎప్పుడు 78లో ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఉన్నాడు. హాస్టల్ పెట్టాలంటే సంవత్సరానికి 10-5 ఇచ్చేది. ఇట్లా లాభం లేదని 2,000 మందిని యూనివర్సిటీలో జమ చేసి బస్సులు హైజాక్ చేసి 30 బస్సులు హైజాక్ చేసి డైరెక్ట్ అసెంబ్లీ గేట్ తీసుకొని దొబ్బి లోపలికి పోయి అసెంబ్లీని తుక్కు అలగొట్టాము. అదే రోజు సాయంత్రం చెన్నారెడ్డి మమ్మల్ని వ్యాన్ ఎక్కించుకపోయి చర్చలు జరిపి 500 హాస్టల్ ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? ఎట్లా ఇచ్చిండు? అంతమందిలో ధర్నా చేసిన రిప్రజెంట్ చేస్తే 10-5 హాస్టల్ ఇచ్చిండు. ఆయన 500 ఒకటి రోజు ఇచ్చిండు. ఎప్పుడే కానీ ఉద్యమం అంటే ఇప్పుడు అట్లా చేయమని కాదు నా ఉద్దేశం. ఇప్పుడు కూడా ఉద్యమాలు ప్రజాస్వామ్యబద్ధంగా పెద్ద ఎత్తున చేయాలి. ఇప్పుడు బంద్ జరిపాము, దాని ప్రభావం ఉంటుంది. కొందరు ఈ బంద్ ప్రభావంతో బీసీ ఉద్యమంతో బీసీలో ఎక్కడనో తీసుకుపోతారు, దీన్ని ఎక్కడ డైవర్ట్ అవుతుందని భయపడుతున్నారు పార్టీలు తమ పార్టీలు వీక్ అయితే అనుకున్నారు. బీసీలను ఓటు బ్యాంక్గా మార్చుకొని లబ్ధి పొందాలనే పార్టీలని భయపడుతున్నాయి. మేము అనేది ఒకటి, బీసీలకు మా హక్కులు మాకు ఇవ్వండి, మాకు అన్యాయం జరిగింది, 76 ఏళ్ళు అన్యాయం చేసారు, ఇంకా అన్యాయం చేయొద్దు, మా వాటా మాకు ఇవ్వండి అనేదే మా పోరాటం. ఇప్పటి వరకు మీరు ఏదైతే మర్చిపోయినామనో లేకపోతే వాళ్ళని విస్మరించడం అనేది, మీరు కొంతమందిని మీరు పిలవలేకపోవడం, టైం లేకను, అదే ఇప్పుడు మీరు అనుకున్నటువంటి షెడ్యూల్లో వాళ్ళని మీరు ఇన్వైట్ చేసేటువంటి ఆస్కారం ఉంటుందా? వాళ్ళు కొంతమంది మీ పట్ల వ్యతిరేకత వెలుబుచ్చినప్పుడు కూడా, వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు పిలిచేందుకు ఆర్ కృష్ణయ్య గారు సిద్ధంగానే ఉన్నారా? ఇంతకుముందు అన్నటువంటి చిరంజీవులు సార్ కావచ్చు, మిగతా వాళ్ళు మళ్ళీ వాళ్ళు క్లారిటీ ఇస్తున్నా.
నా మీద ఎవరికి వ్యతిరేకత లేదు, నేను వ్యతిరేకని కాను ఎవరికి. అందరినీ గౌరవిస్తా, ప్రేమిస్తా. నాకేముంది, నాకు స్వార్థం అంటే వ్యతిరేకత. పేరు అవసరం లేదు, అధికారం అవసరం లేదు, నాకేముంది. నా జాతి ప్రయోజనాలు ముఖ్యం, నా చరిత్ర అంతా అదే ఉంది. చూడండి మీరు, జీవుల మీద పేర్లున్నాయి, ఎజెండా పెట్టుకొని పోరాడినా, రాజకీయ లబ్ధి కోసం పోరాడలేదు. చదువుకోవాలి పేదకులా, ఉద్యోగాలు నేను రెండింటి మీదే కొట్లాడిని ఎక్కువ. చదువుకోవడానికి హాస్టళ్ళు, గురుకులాలు, స్కాలర్షిప్లు, ఫీజులు. కొందరు దాన్ని వక్రీకరిస్తారు, కానీ అదే సమాజంలో సంస్కరణ చేశాను. ఇంకొకటి ఉద్యోగాలు భర్తీ చేయాలని ఉద్యమాలు చేశాను. చాలా ఉద్యోగాలు భర్తీ చేశాను. పబ్లిక్ సర్వీస్ కమిషన్ 10 సార్లు వెళ్ళగొట్టాను. ఇంటర్వ్యూలు తీసేపించాను, కరప్షన్ తీసేపించాను. టీచర్లకు ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ఉండే, అది తీసిన. పోలీస్ కానిస్టేబుల్కి, ఎస్ఐలకు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉండే, అవి తీసేపించిన. ఇంటర్వ్యూలు ఉంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఎస్సీలకు రికమెండేషన్ దొరకది, మాకు అన్యాయం జరుగుతుందని తీసేపించాను. గ్రూప్ 2కు తీసేపించినాం. ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. 1 కాదు, 2 కాదు, అన్నిటికీ రికార్డు ఉన్నాయి. మేము ఉద్యమాలు చేస్తే అన్ని ఉద్యమాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే పేపర్లు రాశారు. అది ఉంది కదా, అది ఎందుకు చేసినాం ఏమిటిదని. ఏ దానికి రికార్డు లేకుండా లేదు. ఆ డిమాండ్ సక్సెస్ అయ్యే వరకు పోరాడినాం. ఏదో ప్రయోజనాలు పబ్లిసిటీ అవసరం కాదు. అందుకే పెద్దలు అందరూ అర్థం చేసుకోవాలి. నేనేమో ఎప్పుడు పబ్లిసిటీకి ట్రై చేయలే. మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు మిమ్మల్ని అయితే విమర్శించినటువంటి వాళ్ళకి కావచ్చు, మీ కలయికను వ్యతిరేకించేటువంటి వాళ్ళకి కావచ్చు, ఇప్పుడు చిరంజీవి సార్ లాంటి వాళ్ళు, జస్టిస్ ఈశ్వరయ్య వాళ్ళ లాంటి వాళ్ళు, విశారదన్ కావచ్చు, బాలరాజు కూడా, వీళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఒకవేళ మీరు వాళ్ళు కూడా బీసీల కోసం పోరాడుతున్నారు. తప్పనిసరి వాళ్ళని కూడా, ఈ ఉద్యమాన్ని మన అందరిది ఇంకా మరింత మనం అంతా కలిసి పనిచేయాలి. విమర్శ ఎవరికి? మన శత్రులు వాళ్ళు గారు. మన ప్రయోజనాలకు వ్యతిరేకించేవారు శత్రువులు. వాళ్ళు కూడా శత్రువులు కాదు. నేను వాళ్ళని కూడా శత్రువులుగా మార్చుకోమని చెప్తా. కాబట్టి నేను వాళ్ళనే శత్రువులుగా చూడనప్పుడు వీళ్ళని ఎందుకు చూస్తే మిత్రులు వాళ్ళంతా. చిన్న చిన్న చిరుభేదాభిప్రాయాలు ఉన్నాయి, సర్దుకుపోతాం. తప్పనిసరి అందరినీ కలుపుకోవాలనేది నా ఆశ. ఏంటి సార్ అసలు మీరు బీసీలు కొట్లాడుకున్నాడు, పార్టీ ఆఫీసులో, బీజేపీ ఆఫీసులో, ప్రెస్ క్లబ్లో కొట్లాటకు దారి తీసినటువంటి సన్నివేశాలు, మిగతా విమర్శకులకి వాళ్ళకు ఒక ఆయుధం ఇచ్చినట్టుగా, వీళ్ళు బీసీలు ఎప్పుడైనా కానీ ఇంతే, దాన్ని ఆ కోణంలో చూడొద్దు. పోరాటం చేయడానికి కొట్లాడుకుంటారు. నేను కొట్లాడతా, నేను పోరాడతా, నాకు పదవి ఇవ్వండి, నేను యుద్ధం చేస్తా అని పోటీతత్వం. అది కొట్లాటకు చూడొద్దు, పోటీతత్వం. పదవులు, పోరాటాలు చేయడానికి పోటీతత్వం, పోరాటాలు ఉద్యమాలు చేయడానికి పోటీతత్వం. ఆ కోణంలో చూడాలి. కొందరు వక్రీకరించారు కానీ అది కాదు. వాళ్ళు ఎందుకు కొట్లాడారు? నాకు ఈ పదవి కావాలి, నేను పోరాడతా, నాకు బాణమేమో నేను కొట్లాడతా. ఇది వాళ్ళ తత్వం. కాబట్టి ఎక్కడ కూడా దాన్ని అంతే. ఉద్యమం యొక్క అంత గ్రావిటీ అంత ఉంది కాబట్టే పోటీతత్వం ఉంది. కాబట్టి ఉద్యమాన్ని రైట్ డైరెక్షన్లో తీసుకుపోదాం. అందరు కూడా సహకరించాలి. బలమైనటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యమం విడివిడిగా కాకుండా మంచి మీరు అందరు త్యాగాలు చేస్తున్నారు, మీరు త్యాగాలు చేశారు, పోరాడుతున్నారు జాతి కోసం. కాబట్టి మనం అందరం పోరాడే సమయం ఆసన్నమైంది. కలిసిగా అందరినీ వెల్కమ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇది ఆర్ కృష్ణయ్య గారు చాలా అంశాల పట్ల క్లారిటీ ఇవ్వడం జరిగింది. బీజేపీ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తే వచ్చేది బీసీలకు 42% రిజర్వేషన్లు కాదు, ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు మాత్రమే వస్తాయి అన్నటువంటి ఒక క్లారిటీ, కవితకు ఒక కౌంటర్ అనుకోవచ్చు. ఇక రెండో అంశానికి వచ్చిన తర్వాత బీసీల మధ్యలో బీసీలు కొట్లాటకు సంబంధించిన అది కొట్లాటగా చూడొద్దు, అది ఒక పోరాటంగా చూడాలన్నటువంటి అంశంతో పాటు ఎవరైతే ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, అక్కడ జాజులో శ్రీనివాస్కి సంబంధించినటువంటి కలయికను అపార్థం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ బీసీజేఎస్లో అందరూ కూడా భాగస్వాములు కావాలి, అందరితో పాటే అందరం కలిసి కొట్లాడదాం. ఇప్పటికైనా మేధావులు ఎవరైతే ఉన్నారో బీసీల కోసం కొట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉమ్మడిగా కొట్లాడదాం. ఎవరు వాళ్ళు కొట్లాడినట్టు ఉంటే కొంత వీక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళపైన నాకేం కోపం లేదు, నా పైన ఏమైనా అపార్థం చేసుకున్నప్పుడు కూడా దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఆర్ కృష్ణయ్య అనేటువంటి వ్యక్తి నా స్వార్థ రాజకీయాల కోసమో ఆస్తులు కూడా పెట్టుకోవడానికో నేను ఈ ఉద్యమాన్ని తయారు చేయలేదు. నాది ఎప్పటి నుంచో బీసీల కోసం చేస్తున్నటువంటి ఉద్యమం, నేను ఎన్నో చేసినటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు బీసీల విద్యార్థుల కోసం స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్లు కావచ్చు, హాస్టల్ బిల్డింగ్స్ని కూడా కట్టించినటువంటి ఘనత నా చరిత్రను చూసినట్టయితే అర్థమవుతుంది. ఇప్పటికైనా బీసీలందరూ కూడా ఏకతాటి మీదకి రావాలన్నటువంటి అభిప్రాయాన్ని ఆర్ కృష్ణయ్య గారు అయితే తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.